మనం అక్షర ఫలకం త్యజించిన రోజు అదేంటో తెలుసుకుందాం. 1954 అక్టోబర్ 7వ తారీఖున మెహర్ బాబా ప్రేమికులు అక్టోబర్ 7వ తేదీన చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తారు. అదేమిటంటే 1954 అక్టోబర్ 7వ తేదీ నాడు మెహర్ బాబా అప్పటిదాకా వాడుతూ ఉన్న అక్షర ఫలకాన్ని వదిలిపెట్టేశారు. ఆ ముఖ్యమైన రోజుని స్మరించుకుంటూ ఆనాటి సంఘటన వివరాలను ఒకసారి గుర్తు చేసుకునేందుకై ఈ వ్యాసాన్ని మనం చదువుకుందాం. 1954 అక్టోబర్ 6వ తేదీ 20 మందితో కలిసి మెహర్ బాబా సతారాలో ఉన్నారు. అక్టోబర్ 6వ తేదీ నుండి 7వ తేదీ అర్ధరాత్రి దాకా తనతో సహా మండలి సభ్యులందరూ మెలకువగా ఉండాలని బాబా ఆదేశించారు. మధ్యాహ్నం 1 గంట నుండి అర్ధరాత్రి దాకా అందరూ కేవలం మంచినీళ్లు తాగుతూ ఉపవాసం ఉండాలని అర్ధరాత్రి దాటాక 1 గంటకు కాఫీ తాగవచ్చన్నారు. 7వ తేదీ ఉదయాన్నే 6 గంటలకల్లా కాలకృత్యాలు పూర్తి చేసుకుని స్నానం చేసి సతారాలోని రోజ్‌వుడ్ బంగళాలో సిద్ధంగా ఉండాలని తన ప్రేమికులను బాబా ఆదేశించారు. అక్టోబర్ 7వ తారీఖున సతారాకు రావాల్సిందిగా అహ్మద్ నగర్‌లో ఉంటున్న డాకే ఫాల్కర్‌కు కబురు పంపించారు. బాబా సోదరుడు జాల్ కూడా పూణే నుండి సతారాకు అక్టోబర్ 7వ తేదీ ఉదయానికల్లా చేరుకున్నాడు. 1954 అక్టోబర్ 7వ తేదీ దసరా పండుగైంది. హిందూ పండుగల ఆచారం ప్రకారం రోజ్‌వుడ్ బంగళాను రంగురంగుల పూలతో అలంకరించారు. షీబా గుర్రాన్ని బాబా కోరిక మీద తీసుకొచ్చారు. అక్టోబర్ 7వ తేదీ షిరిడీ సాయి బాబా భౌతిక దేహం త్యాగం చేసినటువంటి రోజు కూడా. మెహర్ బాబా ఈ సందర్భంగా షిరిడీ సాయి సంస్థాన్‌కి ఒక టెలిగ్రామ్ పంపించారు. ద ఏన్షియంట్ వన్ అవతార్ మెహర్ బాబా సెండ్స్ హోమేజ్ టు సాయి బాబా ద గురు గాడ్ ఇన్కార్నేట్ సాయి బాబా అని బాబా తంతి పంపించారు. డెహ్రాడూన్‌లో వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తూ ఉన్న డాక్టర్ ఆర్ఆర్ పాల్ శర్మ కూడా సతారాకు వచ్చాడు. డాక్టర్ శర్మ తొలిసారిగా డెహ్రాడూన్‌లో బాబాను నవజీవన కార్యక్రమంలో ఉండగా దర్శించుకున్నాడు. ఆ దరిమిల మెహర్ బాబా సమావేశాలకు డాక్టర్ శర్మ హాజరవుతూ ఉండేవారు. ఇంకా ఇలా చాలా మంది బాబా ప్రేమికులు అక్టోబర్ 7వ తేదీన బాబాను దర్శించుకోవడానికి సతారా వచ్చారు. ఆది, రోడా, దుబాష్ కరాచీ నుండి వచ్చారు. వీరిని ఉద్దేశించి బాబా మాట్లాడుతూ, గత 3 నెలలుగా నేను స్నానం చేయలేదు. ఈ రోజే తలంటి స్నానం చేశాను. కాబట్టి నా ఆలింగనం కోసం కొద్దిసేపు ఆగమని అన్నారు. ఆ తర్వాత రోడా, దుబాష్‌ని పంపించేసి రోజ్‌వుడ్ బంగళాలో ఆదిని మాత్రం ఉండమని బాబా ఆదేశించారు. ముందుగా పేర్కొన్నట్టు అక్షర ఫలకం త్యజిస్తున్న ప్రత్యేక సమావేశంలో ఆదిని పాల్గొనమన్నారు బాబా. మరి ఏదో పని మీద సోదరుడు జాల్ ఆ రోజు మధ్యాహ్నం 1:30 పూణే వెళ్ళాడు. ఎంతో ముఖ్యమైన ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనకుండా పూణే వెళ్ళిన జాల్ ఎంతో దురదృష్టవంతుడు అన్నారు బాబా. రోజ్‌వుడ్ బంగళాకు బాబా టంచనుగా మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. బాబాతో పాటు కుమార్, అలోబా, బావూజీ ఉన్నారు. సతారాలోనే బాబా తన స్త్రీ మండలి సభ్యులతో కలిసి గ్రాఫ్టన్ బంగళాలో ఉన్నారు. పురుష మండలి వారు రోజ్‌వుడ్ బంగళాలో ఉంటున్నారు. పురుష మండలి సభ్యులను కలుసుకోవడానికై బాబా రోజుకు 2 సార్లు వచ్చి వెళుతూ ఉన్నారు. బాబాతో పాటు 3 అక్షర ఫలకాలు తీసుకొచ్చారు. ఆ మూడింటిలో ఒకటి ప్లైవుడ్‌తో తయారు చేసింది. మరొక అక్షర ఫలకం ప్లాస్టిక్ తోనూ, మరొకటి కార్డ్‌బోర్డ్‌తోనూ తయారు చేయబడింది. బాబా ప్లైవుడ్ అక్షర ఫలకాన్ని కుమార్‌కు బహుకరించారు. ప్లాస్టిక్ అక్షర ఫలకాన్ని డాకేకి అందజేశారు.
కార్డ్‌బోర్డ్‌లో చేసిన మూడవ ఫలకాన్ని బాబా అమిత ప్రేమగా తనతో చాలా ఎక్కువగా కాలం ఉపయోగించారు. ఈ అక్షర ఫలకంపై 0 అంకె కొంత భాగం చిరిగి వేలాడుతోంది. ఈ అక్షర ఫలకాన్ని నేను చాలా కాలంగా వాడుతున్నాను. కాబట్టి ఈ బోర్డుకు ఉన్న 0 అంకెలో కొంత భాగం చిరిగిపోయింది అన్నారు. ఆ పిదప ఆ అక్షర ఫలకాన్ని సావక్ కొత్వాల్ వైపు విసిరారు. దాంతో ఆ 0 ఉన్న ముక్క కాస్త పూర్తిగా విరిగిపోయింది. ఆ తర్వాత అక్షర ఫలకాన్ని ఎరుజ్‌కి ఇచ్చి మెహరాబాద్‌లో ఉంటున్న పాద్రికి పంపి చాలా భద్రంగా దాచిపెట్టమని ఆదేశించారు. కేవలం భగవంతుడికి మాత్రమే ఆ 0కున్న విలువ, ప్రాధాన్యం ఏమిటో తెలుసునని బాబా వ్యాఖ్యానించారు. విరిగిపోయిన ఆ 0 ముక్కను సావక్‌కు అందజేస్తూ, నీ చివరి క్షణం వరకు జాగ్రత్తగా భద్రపరచమని బాబా ఆదేశించారు. అక్టోబర్ 8వ తేదీ నుండి తాను అక్షర ఫలకం ఉపయోగించనని ప్రకటించారు. ఆ రోజు సాయంత్రం 5:30 బాబా సావక్‌ను పిలిచి, అంత క్రితం తాను ఇచ్చిన 0 ఎక్కడ దాచావు అని అడిగారు. తన ట్రంకు పెట్టెలో పెట్టానని సావక్ జవాబిచ్చాడు. నేను కనుక నీ స్థానంలో ఉండి ఉంటే, నా శరీరంలో కొంత మాంసం ముద్ద తొలగించి, ఆ 0ను అక్కడ భద్రపరిచి ఉండేవాడిని అన్నారు బాబా. నిజంగా ఆ 0 కావాలా? అని తిరిగి సావక్‌ను బాబా అడిగారు. ఆ 0 ప్రాధాన్యత ఏమిటో తనకు తెలియదని సావక్ అన్నాడు. ఆ 0 ముక్క ఘోర కలి సృష్టించగలదని బాబా హెచ్చరించారు. అయితే ఆ 0తో నాకేం పని లేదు. నీకే తిరిగి ఇచ్చేస్తానని బాబాకు ఆ 0 ముక్కను తిరిగి ఇచ్చేశాడు సావక్. ఎంతో ప్రాముఖ్యత గల ఆ భాగాన్ని తిరిగి ఇచ్చిన నీవెంత తెలివి తక్కువ వాడివో కదా! అన్నారు బాబా. అంతలోనే నవ్వుతూ ఆ 0 నాకు కావాలి. సావక్ స్వచ్ఛందంగా నేను అడగకుండానే నాకిచ్చేశాడని బాబా నవ్వుతూ అన్నారు. ఈ 0 ముక్కను ఎరుజ్‌కి ఇస్తూ అక్షర ఫలకంతో పాటు 0ను కూడా భద్రంగా దాచమని మెహరాబాద్‌లో ఉంటున్న పాద్రికి అప్పజెప్పమన్నారు. సాయంత్రం 6 గంటలకు విచ్చేసిన ప్రేమికులకు ఉద్దేశించి బాబా ప్రసంగించారు. ముందుగా వెళ్లి కాళ్ళు, చేతులు కడుక్కోమన్నారు. తమ ప్యాంటు లోపల కూడా కొన్ని నీళ్లను చిలకరించుకోమన్నారు. ఎందుకంటే మూత్రం చేసినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని చుక్కలు శరీరం పై పడే అవకాశం ఉంది అన్నారు. ఈ సమావేశ సమయంలో ఈ కింద 20 మంది సభ్యులు ఉన్నారు. గుస్తాద్జీ, బైదుల్, కాకాబారియా, పెండు, విష్ణు, ఎరుచ్, రంజు, డాంకిన్, నీలు, సావక్ కొత్వాల్, కైకోబాద్, కృష్ణ నాయర్, బావుజీ, అలోబా, కిషన్ సింగ్, కుమార్, డాకే, ఆది దుబాష్, డాక్టర్ శర్మ, కృష్ణాజీ. పైన పేర్కొన్న ప్రేమికులందరూ నీళ్లతో శరీర భాగాలను శుభ్రం పరుచుకున్నాక తలుపులు మూసివేశారు. లోపలికి ఎవ్వరూ అనుమతి లేకుండా ప్రవేశించకుండా బయట కాపలాదారులని నియమించారు. ఆ తర్వాత బాబా మాట్లాడుతూ, నేను ఈ రోజు అక్షర ఫలకాన్ని వదిలిపెట్టాలని, ఇకపై దాన్ని ఉపయోగించరాదని నిశ్చయించుకున్నాను. ఆ పని చేసే ముందర పంచ సద్గురువులకు నేను నా ప్రణామాలు అర్పించదలిచాను. సాయంత్రం 6:30 గంటలకు బాబా సద్గురువులకు ప్రణామములు అర్పించే కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా ఎరుచ్ ఇంగ్లీష్‌లోను, బావూజీ హిందీలోను ఈ కింద ఇచ్చిన ప్రార్థన చదివారు. బాబా అంత క్రితం రోజునే ఈ ప్రార్థనను ఎరుచ్‌కి డిక్టేట్ చేశారు. ఆ ప్రార్థన ఇలా ఉంది. ఓ సాయి బాబా, ఉపాసనీ మహారాజ్, బాబా జాన్, తాజుద్దీన్ బాబా అండ్ నారాయణ్ మహారాజ్. You, the five in one and the one in five, the begin, divine begins, the divine beings representing the absolute one. I now bow to you in perfect homage. It is due to you, the five man God, that I am what I am, the ancient one, the everlasting one. May the beloved God, with whom you five are one, and for whom you five are working universally, give me in your names the strength, power, and wisdom
to fulfill all that I have taken this form for, and see that all I have declared at the last Mehrabad meeting comes to pass. I now give up using the board, it being my gesture before God for breaking my silence soon. ఆ తర్వాత తెల్లని దుప్పటి లాంటిది నేలపై పరిచారు. ఒక చిన్న స్టూల్ తీసుకొచ్చి దుప్పటిపై ఉంచారు. అక్కడ సమావేశమైన 20 మందిని ఒక్కొక్కరినే తనకు దగ్గరగా వచ్చి ఆ స్టూల్‌పై నిలుచోవలసిందిగా బాబా ఆదేశించారు. ఆ పిదప తన నుదిటి భాగం వారి పాదాలకు తాకినప్పుడు, "ఓ సాయి బాబా, ఉపాసని మహారాజ్, బాబా జాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్" అని పంచ సద్గురువుల పేర్లను గట్టిగా, బిగ్గరగా పిలవమన్నారు. అలా పిలుస్తూ బాబా మీకు తన ఆఖరి ప్రణామాలు అందజేస్తున్నాడు అని ప్రకటించాలని బాబా ఆదేశించారు. పంచ సద్గురువుల పేర్లు పైన చెప్పిన క్రమంలోనే, తాను సూచించిన రీతిలోనే ఉండాలని బాబా హెచ్చరించారు. బాబా ఆదేశాల ప్రకారం మండలి వారందరూ ఒక్కొక్కరే వరుసగా వచ్చి స్టూలుపై నిల్చుండగా బాబా వారి పాదాలకు తన నుదుటిని ఆనించారు. ప్రతి ఒక్కరూ బాబా ముందుగా చెప్పినట్టుగా పంచ సద్గురువుల పేర్లను ఉచ్చరించడంలో బాబా ఇచ్చిన వరుస క్రమం ఎవరైనా తప్పితే తిరిగి మొదటి నుండి ఆయా పేర్లను ఉచ్చరించాలని బాబా ఆదేశించారు. కృష్ణన్ నాయర్ తప్పు చెప్పడంతో కనీసం అతని చేత 5, 6 సార్లు ఆ పేర్లను చెప్పించారు. గుస్తాజీ మౌనంగా ఈ కార్యక్రమం ప్రారంభించగా బాబా ఆదేశాల మేరకు గుస్తాజీ చాలా కాలంగా మౌనంగా ఉంటున్నాడు. ఖైకోబాద్‌తో ఈ కార్యక్రమం ముగిసింది. అందరూ పూర్తి అయ్యాక బాబా బాగా వంగి చేతులను నుదిటిని పాదాలకు తాకుతూ తనకు తాను నమస్కరించుకున్నారు. బాబా మౌనంలో ఉన్నారు కాబట్టి పంచ సద్గురువుల పేర్లను గట్టిగా ఉచ్చరించమని మండలి వారిని బాబా కోరారు. అందరూ ఒక్కసారిగా గట్టిగా పిలవలేకపోవడంతో బాబా తాను తన చూపుడు వేలును చూపించినప్పుడు అందరూ సద్గురువు పేరును ఒక్కసారిగా పిలవాలని సూచించారు. అది ఎలాగంటే మొదటిసారి బాబా వేలు చూపినప్పుడు సాయి బాబా అని గట్టిగా అరిచారు. రెండవసారి ఉపాసని మహారాజ్ అని వరుసగా పంచ సద్గురువులలో ఒక్కొక్కరి పేరు గట్టిగా ఉచ్చరించారు. ఇదంతా అయ్యాక బాబా తన చేతులు కడుక్కొని గుస్తాజీ, కైకోబాద్‌లను తన ఎదుట నిలుచోమన్నారు. ఆ తర్వాత బాబా వారిద్దరి మధ్యన వారిలో చేతులు కలుపుతూ నిల్చొని ఎరుచ్‌ని ఇంగ్లీష్‌లో, బావూజీని హిందీలో ఒక్కొక్కరు 2 దఫాలుగా ముందుగా చెప్పిన ప్రార్థనను చదవమన్నారు. అలా ప్రార్థన చదువుతూ ఉన్నప్పుడు బాబా తన 2 చేతులు ఎత్తి పట్టుకొని తానే స్వయంగా ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నట్టు కనిపించారు. ఆ తర్వాత బాబా ముందుగా గుస్తాజీకి వంగి నమస్కరించారు. ఆఖరుగా కైకోబాద్‌కు నమస్కరించారు. ఈ దఫా బాబా మండలి వారి పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు పరబ్రహ్మ, పరమాత్మ, యజ్దాన్, అహుర్ మజ్దా, అల్లాహు అక్బర్ అని గట్టిగా పిలవాలని ఆదేశించారు. ఆ తర్వాత ఇదంతా పూర్తి అయ్యాక అక్కడుంచిన స్టూలుకు బాబా శిరస్సు వంచి నమస్కరించారు. ఈ సమయంలో అందరూ కోరస్‌గా పరబ్రహ్మ పరమాత్మ అని బిగ్గరగా ఆలపించారు. సాయంత్రం 6:45 బాబా తన చేతులు కడుక్కున్నారు. ఒక నీళ్ల గిన్నెను స్టూలుపై ఉంచారు. బాబా శుభ్రంగా చేతులు కడుక్కున్నాక 7 సార్లు నేలపై నీళ్లను చిలకరించారు. ఇలా చేశాక తిరిగి తన యథాస్థానంలోకి వెళ్లి తిరిగి స్టూలుపై ఉన్న నీళ్ల గిన్నెలోంచి నీళ్లు తీసుకొని నేలపై 7 సార్లు చిలకరించారు. దీంతో తన పని పూర్తి అయినట్లు సంతృప్తి చెందినట్లు బాబా కనిపించారు. బాబా కళ్ళల్లో దైవీ కాంతి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక ప్రత్యేకమైన తృప్తి ఆయన కళ్ళల్లో కనిపించింది. ఆ దరిమిలా బాబా గుస్తాజీ ఎదుట చేతులు కట్టుకొని నిల్చున్నారు. ఆ తర్వాత ఎరుస్‌ని తిరిగి ప్రార్థనలు 2 దఫాలు చదవమన్నారు. బావూజీని ఒక్కసారి మాత్రమే చదవమన్నారు. అప్పుడు బాబా తన సీట్‌లో కూర్చున్నారు. సరిగ్గా
సాయంత్రం 7 గంటలకు కార్డ్‌బోర్డ్‌తో చేసిన అక్షర ఫలకం చిరిగిపోయిన సున్నా అక్షరంతో సహా స్టూలుపై ఉంచారు. ఆ అక్షర ఫలకాన్ని సున్నా అక్షరంతో సహా ఈ కార్యక్రమం సమయంలో తాను నిల్చున్న తెల్లటి దుప్పటిని పాద్రికి అందజేసి భద్రపరచమని ఆదేశించారు. ఇదంతా అయిపోయాక బాబా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నారు. ఎంతో చక్కని వాతావరణం హాయి గొల్పేలాగా ఉంది. ఇంతలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అని బాబా అన్నారు. నేనెంత సంతోషంగా ఉన్నానో మీరు ఊహించలేరు అని తిరిగి అన్నారు. ఆ రోజు రాత్రి 11:30 దాకా భజనలు, కవ్వాలి పాటల రికార్డు బాబా ఆలకించారు. రాత్రి 11:45కు ఎరుచ్ ఇంగ్లీషులో ప్రభుస్తుతి పఠించాడు. బావూజీ హిందీలో ప్రభుస్తుతి చదివాడు. ఈ ప్రార్థనలు పూర్తి అయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. మండలి సభ్యులందరూ బాబాతో కలిసి ఆయన బస చేసిన గ్రాఫ్టన్ బంగళాకు వెళ్లారు. ఆ మాదిరిగా బాబా 1954 అక్టోబర్ 7వ తేదీన అక్షర ఫలకం వదిలిపెట్టారు. అప్పటి నుండి అవతారుని మౌన సంభాషణ ఎలా కొనసాగిందో ఆయన ప్రేమికులందరికీ సుపరిచితమే. ఈ మృదు మధుర క్షణాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ ప్రతి బాబా సెంటర్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలనుకోవడం అభిలాషణీయం. ఇక అక్షర ఫలకంపై ఆఖరి సందేశం అదేంటో తెలుసుకుందాం. 1954 సెప్టెంబర్‌లో బాబా మెహ్రాబాద్‌లో ప్రత్యేక సహవాస్ నిర్వహించారు. ఆ సహవాస్‌లో బాబా తన ఫైనల్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తర్వాత సహవాసీలందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళాక బాబా త్వరలో తన దేహం వదిలేస్తున్నానని, మూడొంతుల ప్రపంచం వినాశనానికి గురి కాబోతోందని బాబా చెప్పారంటూ ఆ నోట, ఈ నోట అన్నట్టు వదంతులు షికారు చేశాయి. మన దేశంలో అయితే కొన్ని ప్రాంతీయ భాషా పత్రికలు ఈ వార్తని పతాక శీర్షికలో ప్రకటించాయి. దాంతో బాబా త్వరలో దేహత్యాగం చేస్తున్నారన్న పుకారు దావాన దావానంలాగా మన దేశంలో, అలాగే పాశ్చాత్య దేశాల్లోనూ విస్తృతంగా వ్యాపించింది. హమీర్పూర్ జిల్లాలోని బాబా కేంద్రాలు 24 గంటలు ఏకనామాన్ని నిర్వహించాయి. బాబా దేహం వదిలిపెట్టరాదని ప్రార్థించారు. బాబా ప్రేమిక ప్రపంచంలో ఆనాడు ఒక వింత వాతావరణం నెలకొంది. అమెరికా, యూరోప్ దేశాలలో ఉన్న బాబా కేంద్రాల నుండి ఎందరో ప్రేమికులు ఆందోళనతో సతారాలో ఉన్న బాబాకు కేబుల్స్ పంపారు. సుదీర్ఘ లేఖలు రాశారు. వీరందరి అనుమానాలు పటాపంచలు చేసేలా 1954 అక్టోబర్ 8న ఈ క్రింద సందేశం బాబా ప్రేమికులందరికీ పంపారు. బాబా ఈ సందేశాన్ని తన అక్షర ఫలకంపై 1954 అక్టోబర్ 7వ తేదీన డిక్టేట్ చేశారు. అక్షర ఫలకంపై అవతారుడు రాసిన ఆఖరి సందేశం ఇదే. ప్రతి బాబా ప్రేమికుడు హృదయంలో అనుక్షణం స్మరించుకోవాల్సిన ఈ మధుర సందేశం ఒకసారి చదువుకుందాం. అక్షర ఫలకంపై బాబా ఆఖరి సందేశం. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. మీకు దూరంగా ఎన్నడూ ఉండను. నేను గతంలో ఉన్నాను, వర్తమానంలో ఉన్నాను. అలాగే భవిష్యత్తులో కూడా శాశ్వతంగా నేను మీతోనే ఉంటాను. మీకు ఈ నిజం బోధపడేందుకే నేను మీ నుండి బాహ్య సంబంధాన్ని తెంచుకుంటున్నాను. ఇలా అంతర్గతంగా ఒకరికొకరు సంబంధం కలిగి ఉండడం ద్వారా త్వరలో సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఓ నా ప్రేమికులారా! నేను మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను సృష్టించిన ఈ సృష్టి మీద నాకున్న ప్రేమ వల్లనే నేను ఈ భూమిపైకి వచ్చాను. నా భౌతిక దేహ త్యాగం గురించి నేను చేసిన ప్రకటనతో మీరేమీ చింతించవద్దు. అంతేకాదు, నా దైవీ నిర్ణయాన్ని సంతోషంగా అంగీకరించండి. మీరు నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు.
మీరు నా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. అధైర్యపడొద్దు. మీరు ఈ విధంగా అధైర్యపడితే నేను మీకు అప్పగించిన గొప్ప కార్యాన్ని ఎలా నెరవేరుస్తారు? కాబట్టి ధైర్యంగా ఉండండి. నా దైవీ సంకల్పాన్ని నెరవేర్చడానికై నా సత్య ప్రేమ సందేశాన్ని నలుదిక్కులా అందరికీ వ్యాప్తి చేయడానికి నడుం బిగించండి. ప్రపంచంలోని ప్రతి మారుమూలలో ప్రతి చంటి బిడ్డ నోటి వెంబడి బాబా, బాబా, బాబా అని నా నామస్మరణ ఉచ్చరింపజేయండి. నా ప్రేమ జ్వాలలో వారి అజ్ఞానం కాలి బూడిదయ్యేలాగా కృషి చేయండి. అందరూ సమిష్టిగా కలిసి రండి. సమాజంలో సత్యం, ప్రేమ, నిజాయితీ స్థాపనలో నా ఇచ్చను నెరవేర్చేలా నా విశ్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులుగా ఉండండి. నా సత్య ప్రేమ సందేశాన్ని నలుదిక్కులా వ్యాప్తి చేసేందుకు మీకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను అని బాబా తన అక్షర ఫలకంపై చివరిసారిగా చూపించారు. ఇక బాబా విద్యార్థులకిచ్చిన సందేశం ఇదేంటో తెలుసుకుందాం. నేటి యువత రేపటి నేత. ప్రతి విషయానికి చిన్న మొద మొదలు ఉంటుంది. చిన్న విత్తనమే చెట్టుగా పరిణితి చెందుతుంది. చిన్న వాగు నదిగా, చిన్న బిడ్డ మహిళగా పెరుగుతుంది. చిన్న బిడ్డ మనిషిగా పెరుగుతాడు. వారు జీవితంలో తాము నేర్చుకున్న పాఠాలను యువకులై వినియోగించుకోలేకపోతారు. కానీ వారు మనిషిగా పెరిగిన తరువాత కూడా ఆధ్యాత్మిక విషయంలో అతడింకా పసివాడిలాగానే ఉండిపోతాడు. ప్రపంచమనే చిన్న బడి నుండి పెరిగిన అతడికి ఆధ్యాత్మిక విషయాలను బోధించడానికి ఒక స్కూలు కావాలి. మనిషి అనేక జన్మల నుండి బాధ, సంతోషం, ఆనందం, విచారం, మంచి, చెడు, సంపద, బీదరికం అనే ద్వంద్వ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటాడు. మనిషి తన నిజమైన ఆత్మ స్వరూపాన్ని కనుగొనుటకు సాగే ఎదుగుదల చాలా నెమ్మదిగా సాగుతుంది. నిస్వార్థ సేవ, ప్రేమల ద్వారా పిల్ల చేష్టలైన ద్వేషము, దురాశ, కోపము నుండి విముక్తి పొందుతాడు. ఆధ్యాత్మిక అధ్యయనంలో ధైర్యము, మనోనిశ్చయము కలవాడు మాత్రమే అనేక స్థాయిలకు దాటి జయము పొందగలడు. చదువు సంధ్యలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలా దారి చూపుతారో, అలాగే ఇక్కడ కూడా సద్గురువు ఆధ్యాత్మిక మార్గంలో అరుదైన భగవత్ తత్వానికి దారి చూపుతాడు. కొంతమందికి మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది. దాని కొరకు మీరు ఆ సద్గురువు కృపకు పాత్రులవ్వాలి. ఆయన ప్రేమను పొందుటకు అర్హతను సంపాదించాలి. కావున మీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇచ్చే క్రమశిక్షణను తిరస్కరించకండి. ప్రాథమిక క్రమశిక్షణ ఆత్మశోధనకు కావలసిన క్రమశిక్షణకు దారి చూపిస్తుంది. ఇతరులను జయించడం కంటే మిమ్మల్ని మీరు జయించినట్లయితే ప్రపంచాన్ని జయించిన వారవుతారు. దానికి సులభతరమైన మార్గము దేవుణ్ణి ప్రేమించడమే. మీ తోటి వారిని ప్రేమించడం ద్వారా భగవంతుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టండి. ప్రతి జీవిలోనూ, వస్తువులోనూ ఉన్న భగవంతుణ్ణి చూడడం మొదలుపెట్టండి. ప్రతిఫలాన్ని ఆశించకుండా దానం చేయండి. కీర్తిని ఆశించకుండా సేవ చేయండి. భగవంతుడు అన్నిటిలోనూ, అన్నింటా నిండి ఉన్నాడు. అన్నింటికన్నా ఆయన నీలోనే ఉన్నాడు. ప్రపంచం కొరకు మీరు లేరు. మీ కొరకు ప్రపంచం ఉంది. ఈ విషయం మనకు ఒక చక్కని చీమ కథ ద్వారా బహిర్గతమవుతుంది. ఒక చీమ ఆకుపై తేలియాడుతూ ఒక చిన్న వాగును దాట ప్రయత్నించింది. మధ్యలో గాలి వలన ఆ ఆకు తిరగబడింది. అప్పుడు ఆ చీమ సాయం చేయండి, ఈ ప్రపంచమంతా మునిగిపోతోంది అని అరవసాగింది. అది విని ఒక కప్ప ఏమిటి, నువ్వు మునిగిపోతున్నావు కానీ ఈ ప్రపంచం కాదు అంది.
అందుకు చీమ, సరే అనుకో. నేను మునిగిపోయిన తర్వాత ప్రపంచంతో నాకు సంబంధం లేదు. కాబట్టి నా వరకు నేను మునిగిపోతే నాతో ప్రపంచం కూడా మునిగినట్లే అంది. అలాగే మొత్తం ఉనికి అంతా నీలోనే ఉంది. నీలో ఉన్న భగవంతుణ్ణి కనుగొనాలి. దేవుడిని కనుగొనడం అనేది నిజమైన కనుక్కోదగిన సంపద. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. భగవంతుణ్ణి ప్రేమించండి. తద్వారా ఆయనను తెలుసుకోండి అని బాబా విద్యార్థులకి ఇచ్చిన ఈ సందేశంలో పేర్కొన్నారు. ఇక మెహర్ బాబా యువతకు ఇచ్చిన సందేశం. ప్రేమ, సేవ మీ జీవిత పరమావధి కావాలి. ఇదేంటో తెలుసుకుందాం. ప్రేమ తత్వం జీర్ణించుకోమని బాబా యువతీ యువకులకు చెప్పేవారు. సేవాభావం అలవరుచుకోమనేవారు. యువతకు ప్రేమ, సేవ తమ జీవిత పరమావధి కావాలని బాబా పలుమార్లు హెచ్చరించారు. యువతరాన్ని వెన్ను తట్టి మేల్కొల్పుతూ గంపడెంత ఆశ, ఉరకలు, పరుగులు తీసే శక్తి, సామర్థ్యం ఇవి యువకుల సొత్తు. బాదరాబందీ లేని జీవితం వాళ్ళది. వాళ్ళ ఊహలకి, ఆలోచనలకి పగ్గాలు లేవు అనేవారు. రేపు ఏదో చేసేయాలి, ఏదో సాధించాలి, విజయం మన సొత్తు కావాలి అని ఊవిర్లూరే యువత కార్యదీక్ష ఎలా ఉంటుంది? యువత కార్యదీక్షకి ఎప్పుడూ రెడీనే. అన్నింటినీ వదిలిపెట్టి రమ్మని పిలుపు ఇస్తే వెంటనే స్పందిస్తారు. ముందు వెనక చూడకుండా కదిలి వస్తారు అని బాబా యువత మనస్తత్వాన్ని అద్దం పట్టారు. కొత్తగా సత్యాన్వేషణకి బయలుదేరిన ఇంతే వీళ్ళు. అయినా ఈ ప్రేమ శక్తి మహిమ అటువంటిది మరి. అయినా ఈ ప్రేమ శక్తి మహిమ అటువంటిది మరి అన్నారు బాబా. అలాగే కొత్తగా ఏ అంశం పైనైనా ఆసక్తి పుట్టినా ఆ మత్తులోనూ అంతే వాళ్ళ స్పందన అలాగే ఉంటుంది అని బాబా యువకుల మనస్తత్వాన్ని చక్కటి భాష్యం చెప్పారు. ఈ సుగుణాలు యువకుల సొత్తు. అవి పుష్కలంగా ఉంటాయి వాళ్ళల్లో. ఇవి లేకపోతే జీవితం నిస్సారంగా, నిస్తేజంగా మారుతుంది అని బాబా వ్యాఖ్యానించారు. అయితే ఇంతటితోనే సరిపెట్టుకోకండి. మరి ఇంకొన్ని మంచి లక్షణాలు నేర్చుకోండి అని యువకులకు హితువు చెప్పారు. వాటి నై నై వైనం బాబా వివరించారు. వాటి అవసరం ఏమిటో ఇలా తెలియజేశారు. మీలో ఎన్నో మంచి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాను కదా! వాటి వల్ల మీకు మేలు కలగాలంటే మీరు ఓ పని చేయాలి. అదేమిటి? మరికొన్ని సుగుణాలు అలవరుచుకోవడం. నేను చెప్పబోయే సుగుణాలు యువతలో అరుదుగా కనిపిస్తాయి కాబట్టి అన్నారు బాబా. ఇంతకు ఈ విలక్షణమైన సుగుణాలు ఏమిటి? అని కదూ మీ ప్రశ్న. పాఠక మహాశయ, అయితే వినండి. బాబా వారి మాటల్లో ఆశ, ధైర్యం, ఉత్సాహం, వివేకం ఇవి యువతకి అవసరం. ఆ శక్తికి ధైర్యం తోడై ఊపిరిపోయాలి. ఆశని చెక్కు చెదరనీయకూడదు. మరి ధైర్యం ఆషామాషిగా ఉండకూడదు. చిన్నపాటి భంగపాటికి బెంబేలు పడని మనోస్థైర్యం అవసరం. ఇకపోతే ఉత్సాహానికి వివేకం తోడు కావాలి. అలానే సహనం కూడా. సహనం దేనికి? పడిన శ్రమకి తగ్గ ఫలితం వచ్చేంత వరకు ఓపికగా ఎదురు చూడడం కోసం సహనం కావాలి. ఈ సహన శక్తి వివేకం వల్లనే వస్తుంది. కళ్ళ ముందు కనిపించే వాస్తవాన్ని కాదనకూడదు. అలా అని బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ కనే కలలని త్రోసిపుచ్చుకోనక్కర్లేదు. ఈ రెంటిటికి మధ్య కలలకి వాస్తవానికి మధ్య పొంతన సాధించాలి. దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న మీ భగవత్ ప్రేమ మరింత కావాలి. మీ వివేచనా శక్తి వల్ల, తాత్కాలిక దృష్టి వల్ల, తార్కిక దృష్టి వల్ల అని బాబా సెలవిచ్చారు. ఇంకో మాట కూడా చెప్పారు. గతకాలం అంటే చేదు కషాయంలాగా భావించకండి. వర్తమానం చూసి జుగుప్స పెంచుకోకండి. ఇది మంచి పద్ధతి కాదు అని హితువు చెప్పారు. ఇటువంటి దృక్పథం పాత కాలమన్నా, నేటి తరమన్నా వెగటు ఎందుకు ఏర్పడుతుంది?
ఈ ప్రశ్నకి బాబానే స్వయంగా సమాధానం చెప్పారు. ఆశయ సాధనలో లీనమైతే అంతే మరి అన్నారు. ఇంతకు ఆశయ సాధనం ఏమిటి? భగవత్ సాక్షాత్కారం కదా! మరి ఆ ప్రయత్నంలో గతంలో ఒక చెడ్డ కలలా అనిపించడం సహజం. వర్తమానానికి దూరంగా పారిపోవాలనుకోవడము అతి సహజమే. పెద్దల మాటలు శుద్ధులు కాబట్టి పెద్దలు అందించిన వారసత్వపు విలువల్ని గౌరవించండి, పాటించండి అని బాబా యువతరానికి స్పష్టం చేశారు. సత్య దర్శనమే ధ్యేయంగా పెట్టుకోమన్నారు. ఇంకో మాట కూడా చెప్పారు. మీరు కొన్ని విలువల్ని నమ్ముతారు. ఫలానా ఫలానా పద్ధతులు బాగుంటాయని అనుకుంటారు. మరి ప్రపంచం మీ నమ్మకాల మేరకి నడుస్తున్నట్టు కనపడకపోవచ్చు. వెంటనే మీకు ప్రపంచం అంటేనే వెగటు పుడుతుంది. ప్రపంచాన్ని ఉద్ధరించాలని కదా మీ తపన. ఇందువల్ల ఏమవుతుంది? మీకు సంతోషం, ఆనందం కరువవుతాయి. హాయిగా జీవితాంతం హాయిగా జీవించడం మీ హక్కు కాబట్టి ఏం చేయాలి? ఒక సంగతి గుర్తు పెట్టుకోవాలి. ఏమిటా సంగతి? మీ ప్రేమకి ప్రపంచం నోచుకుంది. మీ శ్రద్ధ, దృక్పథాన్ని పొందగల అర్హత ప్రపంచానికి ఉందని మరిచిపోకండి అని బాబా వివరించారు. స్వేచ్ఛ, స్వతంత్రాల పట్ల యువతకి మక్కువ ఎక్కువే అన్నారు బాబా. స్వేచ్ఛ పిపాసులు కనుక ఎవరి పెత్తనాన్ని యువత సహించదు సరికదా! ఎదురు తిరుగుతుందని అంటూ బాబా స్వేచ్ఛ, స్వతంత్రానికి కొత్త నిర్వచనం చెప్పారు. మాయా ప్రలోభాలకి చిక్కుకోక చిక్కుకోకండి అని హితవు చెప్పారు యువతకి. మాయా ప్రలోభాలు ఎన్నెన్నో. యువకులు వాటి భ్రాంతిలో పడే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి మీరు. ఇదేమీ అంత తేలిక కాదు. చాలా కష్టం. ఎంతో గట్టి ప్రయత్నం చేస్తేనే మాయ వలయం నుండి తప్పించుకుంటారు అన్నారు. ఎంతో గట్టి ప్రయత్నం చేస్తేనే మాయా వలయం నుండి తప్పించుకుంటారు. అగౌరవంగా ప్రవర్తించడం, మేమే అధికులము అన్న భావన, రన్ రంధ్రాన్వేషణ ఇవేవీ కాదు స్వీయ వ్యక్తీకరణ అంటే. అలానే పగవాళ్ళు వేరు, నేను వేరు అన్న ధోరణి కూడా కాదు నిజమైన స్వేచ్ఛ అంటే అన్నారు బాబా. స్వాతంత్రం మీకు హక్కు కావచ్చు. స్వేచ్ఛ మీకు కొన్ని బాధ్యతలు తెస్తుంది. వాటిని నెరవేర్చడం యువత కర్తవ్యం అని బాబా స్పష్టం చేశారు. స్వేచ్ఛ అనే హక్కుకి యువత అర్హులు ఎప్పుడు అవుతారో కూడా బాబా చెప్పారు. బాధ్యతలు లేని స్వేచ్ఛ వరం కాదు సరికదా! సందిగ్ధంలో పడేసే శాపం అన్నారు. యువతకి సంయమన శక్తి అవసరం. అలాగే నలుగురితో సహకరించాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకోవాలి. అప్పుడే స్వేచ్ఛకి ఒక విలువ, ఒక యోగ్యత సమకూరేది అని బాబా చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారు. ఆపదలు ఎదురైతేనేం అనే ధోరణి యువతది. ఎప్పుడు కర్మోన్ముఖులై కర్మోన్ముఖులే వీళ్ళు. వాళ్ళ నిర్భీతికి జీవిత లక్ష్యం సాధించాలని వాళ్ళ అంతరాళాల్లో నుండి వినిపిస్తూ ఉన్న కోర్కెకి అడ్డుకట్టు వేయరకూడదు. సరికదా! వాళ్ళని ప్రోత్సహించాలి. అయితే కార్యదీక్ష సమయంలో యువత కొన్ని మెళకువలు పాటించాలి. ఒకటి, పని యావత్తు సృజనాత్మకంగా ఉండేలాగా జాగ్రత్త పడాలి. 2, వాళ్ళు వాళ్ళ పని పట్ల ఏది పాడు కాకూడదు. వాళ్ళ పని వల్ల ఏది పాడు కాకూడదు. ఎవరికీ నష్టం రాకూడదు. ప్రేమ, సేవ ఈ 2 పదాలు వారి జీవిత పరమావధి కావాలి అని బాబా యువతకు ఇచ్చిన తన ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు. జై బాబా అండి. ఇక్కడ ఈరోజు ఆపుకుందాం. జై మెహర్ బాబా అండి. నర్మద్ గారు జై మెహర్ బాబా.